అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఇన్ఫాంట్ జీసస్ హైస్కూల్లో రేపటి నుంచి జాతీయ అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలకు క్రీడా మైదానం సిద్ధమైంది. ఇప్పటికే రాజంపేటకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల క్రీడాకారులు దేశ సమైక్యతను చాటుతూ రాజంపేట పట్టణంలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులచే భారీ ర్యాలీని నిర్వహించారు. ఆకేపాటి అమర్నాథరెడ్డి, పోల శ్రీనివాస్ రెడ్డి జ్యోతి కాగడాన్ని వెలిగించి టోర్నమెంట్ ర్యాలీని ప్రారంభించారు. గేమ్స్ అండర్ 14 బాలికల విభాగం ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి దీపక్ కుమార్ మిశ్రా గారికి, భగవతి మన్ గారికి, అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ గారికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కు సురేంద్ర శర్మ గారు, ముక్తాబాద్ గారు, అదేవిధంగా ఈ టోర్నమెంట్ కి 27 యూనిట్స్ ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది. 326 మంది బాలికలు, 50 మంది టీమ్ మేనేజర్, కోచెస్ అంతా కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసినాం. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. రాజంపేట గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కొన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ వచ్చినటువంటి క్రీడా మేనేజర్లు కానీ, కోచ్లు కానీ ఒక క్రీడా స్ఫూర్తితో అందరూ కూడా బాగా చాలా చక్కగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ అఫీషియల్ పరంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియానికి సురేంద్ర శర్మ కానీ, అదేవిధంగా ఎస్జేఎఫ్ఐ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఈ టోర్నమెంట్ విజయవంతం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే క్రీడాకారులకు ఒక క్రీడా స్ఫూర్తి నింపాలనేటువంటి భిన్నత్వంలో ఏకత్వం, అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు మన రాష్ట్రం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాజంపేటలో కూడా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, రాజకీయ ప్రతినిధులంతా కూడా దీనికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులకు మంచి సౌకర్యాలని కల్పిస్తున్నాం, మంచి భోజన వసతులను కల్పిస్తున్నాం. కోచెస్, మేనేజర్స్ అందరికీ కూడా మంచి కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమై ఉంది. అదేవిధంగా గౌరవ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ సురేష్ కుమార్ గారు ఈ క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ముందు నిలుపుతూ ఈ రాష్ట్రానికి 3 జాతీయ స్థాయి క్రీడలను మేము ఈ సంవత్సరం నిర్వహించాం. అదేవిధంగా ఇది చివరి జాతీయ స్కూల్ గేమ్స్ కాబట్టి మేమంతా కూడా ఘనంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తామనేది వివిధ కమిటీల యొక్క సమన్వయంతో నిర్వహిస్తామని తెలియజేసుకోవడం. పోటీలు రేపు మార్నింగ్ 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ఫిక్సర్స్ అంతా కూడా ఎస్జేఎఫ్ఐ సురేంద్ర శర్మ గారు మరియు ఎస్జేఎఫ్ఐ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఆధ్వర్యంలో ఫిక్సర్స్ కూడా అయిపోయింది. రేపు మార్నింగ్ షార్ప్ 9 o'clock 1 o'clock వరకు 9 to 1 PM వరకు ఈ మ్యాచెస్ చేసి సాయంత్రం 4:25 ఇనాగరల్ సెషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అనండి.
सभी समाचार पत्र और न्यूज़ चैनल्स का स्वागत है, धन्यवाद है। और बहुत ही, जैसा कि सर ने कहा, बहुत ही बढ़िया बात है ये कि छोटी सी जिले में हम लोग बहुत नेशनल्स लेके आ रहे हैं, लेकिन छोटे से राज्य में इन्होंने जिले में अपने जनपद में ये एक प्रतियोगिता आयोजित करने का जो स्टेप लिया तो बहुत ही सौभाग्यपूर्ण है और बहुत अच्छे से ये अरेंज कर रहे हैं, क्योंकि दूर से सबको टीम्स को आना लाना, स्टेशन से प्रोवाइड करना, कन्वेंस भी, फूडिंग भी और लॉन्जिंग भी। अभी तक जितना भी हम लोगों ने देखा है वो बहुत ही अच्छा है और उम्मीद है कि सबके सहयोग से ये प्रतियोगिता बहुत 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 सफल रहेगी। थैंक यू। चार बंधु का बहुत बहुत स्वागत है। यहाँ पर राजमपेट में 67 ऑल इंडिया की स्कूल गेम फेडरेशन ऑफ इंडिया का स्कूल गेम्स की गर्ल्स कबड्डी प्रतियोगिता होनी है, जो एक बहुत ही सौभाग्य की बात है कि यहाँ की व्यवस्था और मैनेजमेंट श्री भानु जी जो देख रहे हैं, हमें बड़ा अच्छा लगा कि इन्होंने एक सुव्यवस्थित ढंग में इस स्टेट में और इस जिले के अंदर, कडप्पा के अंदर इतनी अच्छी प्रतियोगिता कराने के लिए जो इन्होंने स्टेप उठाए और इस तरह की व्यवस्था यहाँ पर बनाना, ये अपना आप में एक बहुत बड़ा चैलेंज था। जब मैंने देखा आसपास तो ऐसी कोई ज़्यादा सुविधाएं जो प्राप्त नहीं है, तब भी इन्होंने इस राजमपेट को इतना सुंदर बनाने में और सभी बच्चों को यहाँ पर पहुँचने में, इनका रिसेप्शन से लेकर इनका रेलवे स्टेशन से लेकर यहाँ पर एकोमोडेशन तक, इनका एक बहुत बड़ा टीम काम कर रही है, जो कि बड़े गौरव की बात है आपके पूरे राज्य के लिए और हिंदुस्तान के लिए कि इस तरह का जो लोग इस तरह की जो व्यवस्था कर रहे हैं, ये एक उदाहरण है। और आगामी और ज़्यादा इनको जो है SGFI सोचेगी और बड़े लेवल के टूर्नामेंट ऑर्गेनाइज करने की भी ये क्षमता रखते हैं।